ఎక్కడి నుంచి? మాది బాపట్ల కర్లపల్లి. ఓకే, ఏంటి నీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం మీద మాకు పాలన నచ్చలేదు. ఏం నచ్చలేదు బ్రదర్ అంటే? మాకు ఈ ఫ్రీ బస్సులు అనేది కొంచెం వెళ్తానికి లేడీస్కి కంఫర్టబుల్గా ఉంది, కానీ మాకైతే బాగాలేదు. టికెట్ కొన్నా నిలబడాల్సి వస్తుంది. టికెట్ కొనాలన్నా నిలబడాల్సి వస్తుంది. ఇది బాగా కొంచెం బాధాకరంగా ఉంది. అంటే ఎన్నికలు అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి మరి అమలు చేశారు వాళ్ళు. అమలు చేశారు కానీ అనుకూలంగా ఉండాలి కదా. ఓకే, దేనికి దానికి అనుకూలంగా ఉంటే బాగుంటుంది కదా. సో సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం అయితే. సూపర్ హిట్ అంటే అన్న వాళ్ళకి అనిపించింది, మాకైతే అనిపించింది. అంటే మీకేమైనా అందుతున్నాయా పథకాలు? మాకేం పథకాలు అయితే పెద్దగా ఏమన్నా. 3 గ్యాస్ సిలిండర్లు కానీ అసలు 3 గ్యాస్ సిలిండర్లు అనేది అసలు మాకు అసలు అందనే అందదు. సచివాలయంలో అడిగారా బ్రదర్? సచివాలయంలో అడిగితే పడతాయి అంటున్నారు, కానీ అమౌంట్ అయితే పడతలేదు. తల్లికి వందనం ఎంతమందికి అమలు చేసింది ప్రభుత్వం? ఆ ప్రభుత్వం అంటే తల్లికి వందనం అంటే పడతాయి, కానీ కొంచెం స్లోగా పడుతుంది. రాజధాని మీద అభిప్రాయం ఏంటి? అమరావతి మీద? రాజధాని అంటే దానికి మనం వెళ్ళలేదు, మనకు తెలియదు. ఇక్కడే ఉంది కాబట్టి అమరావతి మీకు దగ్గరే కాబట్టి మేము ఇంతవరకు వెళ్ళలేదు. ఓకే, సో ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగుంది. ఓకే, ఈ ప్రభుత్వం అనేది మనకు కొంచెం అప్పుడేం బాగుంది ఇప్పుడేం బాగాలేదు బ్రదర్ అంటే? అప్పుడంటే అనుకున్నది అన్నట్టు అయిపోయినాయి. ఓకే, ఏదైనా టైం టు టైం అయిపోయేది. వెళ్తే వేకెన్సీ అసలు పెట్టేవాళ్ళు కాదు, త్వరగా అయిపోయేది. ఏంటి లడ్డు మీద చర్చ నడుస్తుంది తిరుమల తిరుపతి లడ్డు మీద ప్రస్తుతం లడ్డు మీద తిరిగినట్టు, కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అంటే జగన్ గారు ఉన్నప్పుడు అసలు నెయ్యి వాడకుండా తయారు చేశారని రిపోర్ట్ వచ్చింది. అందరూ అన్ని అలా మాట్లాడుతూ ఉంటారు. అంతే అంటారు. ఏంటి జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? అది అనేది 50-50 ఛాన్సెస్. ఓకే, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే కూటమి ఉన్నప్పుడే బాగుంది అనుకుంటున్నాం. ఓకే, చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే అది వేరు. అంటే ఇప్పుడు 75 ఏళ్ల వయసు ఆయనకి. 75 వేలైనా సీనియర్. ఇప్పుడు ఆయన పనితీరు ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం చేయడం, రాష్ట్రం కోసం అంటే అనేది ఇవన్నీ కరెక్ట్గా లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి?